గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణ బోయినపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి ఎంతో ముందుకొచ్చి గాజులపల్లి కృష్ణారెడ్డి గారు సర్పంచ్ గారు, అలాగే బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆయన అసెంబ్లీ కన్వీనర్, వీరు ముందుకు వచ్చి గుడిని పునర్నిర్మించాలి. మనం ఈ యొక్క గుడిని మనం మన బద్వేల్ పట్టణం నుంచి బ్రహ్మం గారి మఠం తరువాత మన ఊర్లో కూడా శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి స్వామి గుడి ఉండాలి, ఎంతో అద్భుతంగా మనం నిర్మించుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆలయం నిర్మించేంత వరకు కష్టపడి ప్రతి ఒక్కరిని గ్రామస్తుల సహాయ సహకారాలు తీసుకొని ఈ యొక్క గుడిని ఎంతో అద్భుతంగా నేటి సమాజానికి, నేటి సనాతన హిందూ ధర్మానికి సరైన రీతిలో ఎంతో సువిశాలమైనటువంటి యొక్క ప్రాంగణంలో స్వామివారి యొక్క గుడి నిర్మించడం అనేది ఎంతో సంతోషకరం. అంటే మనం చూడొచ్చు, ఎంత డబ్బులు ఉన్నా ఎంత లేకున్నా ఒక గుడి నిర్మాణంలో పాలు పంచుకోవడం అనేది ఎంతో అదృష్టం అది. ఎందుకంటే దానికి తగ్గినటువంటి సంతోషం మరి ఏ ఇతర దానికి సంతోషం దక్కదు. సాక్షాత్తు ఎంత దయ ఉంటే సాక్షాత్ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అనిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేపట్టడం అనేది సంతోషకరం. ఇవాల్టి రోజున ఆలయ తృతీయ వార్షికోత్సవం, గత ఆలయం పునర్నిర్మాణం జరిగి గత 2 సంవత్సరాలు అయింది. ఇవాటి రోజున ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది. ఇక్కడ నేను నా యొక్క చరిత్రలో గతంలో నేను సీతారాముల కళ్యాణం చూశాను, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూశాను, కానీ మొట్టమొదటిసారిగా నా యొక్క జీవితంలో ఇవాళ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుందంట మరి కొద్దిసేపట్లో. ఇవాళ ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి ఈ మధ్య కాలంలో బద్వేలో జరుగుతున్న ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని చూపించాలని ఒక ముఖ్య తపనతో ఇవాళ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. మనం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వెళ్ళి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది. ఇక్కడ చూడొచ్చు శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ స్వామిల యొక్క గుడి గత కొన్ని సంవత్సరాల నుంచి గుడి శిథిలా వ్యవస్థలో ఉంటే దీని జీర్ణోద్ధరణ కొత్తగా ఆలయ పునర్నిర్మాణం చేయడానికి గాజులపల్లి కృష్ణారెడ్డి గారు అలాగే బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆలయ గ్రామస్తుల సహాయ సహకారంతో ఈ యొక్క గుడిని పునర్నిర్మించడం అనేది జరిగింది. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా దైవ కార్యక్రమం చేయడంలో మనం ఎంతో సంతోషం, ఆనంద కార్యక్రమం అనేది ఉంటుంది. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం మన కడప జిల్లా బద్వేల్ పట్టణ బోయినపల్లి గ్రామంలో ఇవాళ ఇక్కడ మనం రావడం అయితే జరిగింది. స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శ్రీ గాజులపల్లి కృష్ణారెడ్డి గారు, అలాగే విజయముల భాస్కర్ రెడ్డి గారు, అలాగే గ్రామస్తుల సహాయ సహకారంతో నిర్మించినటువంటి హాయ్ అందరికి నమస్కారం. ఇవాళ మనం శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం బద్వేలు పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి బోయినపల్లి గ్రామంలో మనం ఇక్కడికి రావడం, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో మన బద్వేలు పట్టణంలో ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా కల్పించడం, ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా బోయినపల్లిలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, గోవిందమాంబ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులకు చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఈ ఆలయం యొక్క చరిత్ర ఎంతో అద్భుతం. ఒకానొక సమయంలో ఇక్కడ ఆలయం శిథిలా వ్యవస్థకు ఉన్నప్పుడు గాజులపల్లి కృష్ణారెడ్డి గారు, అలాగే బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు గుడిని అద్భుతంగా నిర్మించాలనే ఒక ముఖ్య తపనతో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తుల సహాయ సహకారాలు అందించాలని కోరి నేడు ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించడము అనేది సంతోషకరం.
మన బద్వేల్ పట్టణానికి దూరంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం, సాక్షాత్తు ఆ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం మన బ్రహ్మంగారి మఠం. అంతటి బ్రహ్మంగారి మఠం తరువాత మన బద్వేల్ పట్టణానికి అతి తక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి బోయినపల్లి గ్రామంలో ఈ యొక్క ఆలయం ఉండడం అనేది ఎంతో విశేషకరం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం జీర్ణోద్ధరణ పూర్తి చేసుకుని ఆలయ పునఃప్రారంభమై నేడు తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమాంబ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఇవాటి ఒక గొప్ప విశేషం ఉంది. ఇవాళ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు 332వ ఆరాధనోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ తృతీయ వార్షికోత్సవం జరగడం అనేది ఎంతో అదృష్టకరం. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు, ఇబ్బందులు కలగకుండా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గొప్ప దైవ కార్యక్రమం. మనం గమనించినట్లయితే నేనైతే మొట్టమొదటిసారిగా వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ కార్యక్రమాన్ని నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మీలో ఎవరైనా ఇంతగా మునుపు ఇటువంటి కళ్యాణం చూసినట్లయితే, దగ్గరుండే నా వీడియో చూసినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. అలాగే ప్రతి ఒక్కరు మొట్టమొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రాబడతాయి. గొప్ప దైవ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో 10 మంది చూడాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్లి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాము. కానీ ఇవాళ ఇక్కడ ఈ యొక్క ఊర్లో ఒక విశేషం ఏంటంటే, మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యక్ష ప్రసారం కల్పించలేకపోయి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మా వీడియోని ఆదరించి దైవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారికి కంకణ ధారణ కడుతున్నారు. మనం చూడొచ్చు. అమ్మవారు అయ్యవారికి, అయ్యవారు అమ్మవారికి కంకణ ధారణ అనేది కడుతున్నారు. ఈ యొక్క కంకణ ధారణ తరువాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది జరగబోతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారికి జెండం ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు కలియుగం రాసినటువంటి ఆయన, జరిగేది జరగబోయేది రాసినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన యొక్క కళ్యాణాన్ని చూసిన, ఆయన యొక్క దర్శనం చేసుకున్న సకల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం. ఓం నమ శివాయ. ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి బోయినపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మధ్యరాటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారికి జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తయింది. జరిగేటువంటి కార్యక్రమం కన్యాదానం అనేటువంటి కార్యక్రమం ఉంది. ఆ మహోత్సవాన్ని అందరూ కూడా చూసి స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. చెప్పండి మమ, అందరూ చెప్పండి పర్వాలేదు. దశ దశ పూర్వేషాం దశ దశ అపరేషాం మత్వంశానాం కన్యాదానం
आचरिष्ये नमः कन्यां कनक संपन्नां कनकैः आभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाग्रतो भूयातु कन्ये मे देवी आश्रयोः विश्वम्भरः सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः मां कन्यां प्रदास्यामि पितॄणां कारणाय वै धर्मे च अर्थे च कामे च आतिचरामि धर्मे च अर्थे च कामे च नातिचरामि धर्मे च अर्थे च कामे च नातिचरामि अंबिके देवी नारायणि नमोस्तुते लक्ष्मी नमः नित्यपुष्टाय नमः आचमनीयं समर्पयामि नैवेद्यं प्रोक्ष्यापनिहिता अमृतं भवतु प्राणात्मने नमः अपारात्मने नमः दानात्मने नमः पुराणात्मने नमः समानात्मने नमः माङ्गल्यदेवताय नमः नारिकेलखण्डानिवेदनं निवेदयामि मध्ये पानीयं समर्पयामि हस्तं प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि भूमि रसमायुक्तं नागवती कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिवक्षिणां ताम्बूलं समर्पयामि अथ नीराजनम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वीरप्रेमेन्द्र स्वामी वारिके जय रमण गोविंद ओम नमः पार्वती पतये हर हर महादेव ध्यान आवाहनादि षोडशोपचार पूजनेन सर्वं श्री माङ्गल्यदेवता सुप्रियता नमः पार्वती पतये हर हर महादेव इंदिरारमण गोविंद ओम लक्ष्मी रमण गोविंद ओम वीरब्रह्मेंद्र स्वामी वारी की जय गोविंद मामा को जय विश्वपार्वती माता को जय చెప్పండి మాంగళ్యం పంతు నానేన लोकरक्षण हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव पूर्ण अष्टैश्वर्य प्रदायिनी ओम ध्रुवन्ते राजावरो ध्रुवन्तेवो बृहस्पतिः ध्रुवन्त्रन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं सावधान मुहूर्ते सावधान सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान ध्रुवन्ते राजावरो ध्रुवन्तेवो बृहस्पतिः त्रयिन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु रमण गोविन्द गोविन्द लक्ष्मी रमण गोविन्द गोविन्द सीताराघवयोर्विवाह समये सदा मंगलम सावधान मुहूर्ते सावधान पुलके सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान तदेव रत्नं सुदिनं तदेव तारावलं चन्द्रवनं तदेव विद्यावनं देववनं तदेव लक्ष्मीपदे दीर्घं स्मरामि सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सावधान मुहूर्ते सावधान श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं सावधान मुहूर्ते सावधान शुभलग्ने
ఇక్కడ చూడొచ్చు స్వామివారి యొక్క గర్భగుడిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమాంబ కొలువు తీరున్నారు. భక్తుల యొక్క గొప్ప నమ్మకం మనం గ్రామస్తులతో మాట్లాడడం కోరికలు నెరవేర్చే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు ఇక్కడ కొలువు తీరి ఉన్నారనే గొప్ప నమ్మకం. భక్తులు ఇవాళ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క దర్శన భాగ్య కార్యక్రమం ఎంతో కనీగిని రీతిలో భక్తులకు ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఒక దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ముఖ్య కోరికతో మనం ఇక్కడ స్వామివారిని చూడొచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారు గోవిందమాంబలను విగ్రహ రూపంలో కొలువు తీరి ఉంది దర్శనం ఇవ్వడం నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మీరు గతంలో ఎన్నడైనా చూసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామివారికి టెంకాయ కొట్టి కాయకర్పూరం సమర్పిస్తున్నారు. భక్తులు ఇవాళ అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది ఎంతో విశేషం. ఈ యొక్క కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేపట్టబోతున్నారు. హలో నీళ్ళు బాబు క్యాన్ తీసుకోండి మా అన్ని పెట్టే ఒక ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఊరిలో పిల్లలు ఎంతో ట్రెడిషనల్ డ్రెస్ లో రెడీ కావడము మనం ఇక్కడ చూస్తున్నాము. కళ్యాణ మహోత్సవంలో కూర్చోవడానికి పంచ అవి కట్టుకొని ఎంతో అద్భుతంగా రెడీ అయినటువంటి ఒక చిన్నారి బాబును మనం ఇవాళ పలకరించడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క దైవ కార్యక్రమం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అనేది ఎంతో అదృష్టం మనం ఇక్కడ చూడొచ్చు. పిల్లలు ఎంతో ముచ్చటగా మన దగ్గరకు వచ్చి మమ్మల్ని కూడా చూపించండి ఈ యొక్క దైవ కార్యక్రమంలో అని ఇక్కడ మనం చూడొచ్చు. ఎంతో అద్భుతంగా పిల్లవాళ్ళు రావడం ఈ యొక్క కార్యక్రమం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు ఆలయ గర్భగుడిలోకి ఆ యొక్క గుడి విజువల్స్ చూపిస్తాం. చూడండి గుడి ఎంతో అంగరంగ వైభవంగా కొత్త గుడి ఆలయ పునర్నిర్మాణం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ యొక్క తల్లి మనకు భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. నమస్కారం, నేను శేషమి బద్వేల్ పిల్లడు. కడప జిల్లా బద్వేల్ పట్టణ బోయినపల్లి గ్రామం శ్రీ మధ్యరాట్ పోరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం గుడి యొక్క చరిత్ర మనం మీకు అతి తొందరలో వివరిస్తాం. ఈ యొక్క గుడి దగ్గర పురాతనమైనటువంటి గత కొన్ని సంవత్సరాల క్రితం సుమారుగా 70 సంవత్సరాల క్రితం ఒక పెద్దావిడ ఇక్కడికి వచ్చి హరికథలు చెప్తుంటే ఊరి జనం వచ్చేసి అమ్మ మేము మీకు ఏమి ఇచ్చుకునే స్థితిలో లేము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిరండి అని ఆమెను పంపించారు. అప్పుడు ఆమె వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు వరి బీడ్లు మనం పాతకాలంలో మనం అంటున్నాం వరి విత్తనాలు ఇలా చల్లేదు. వరి అంటే ధాన్యం, ఈ రోజుల్లో అంటే మనము డబ్బు బంగారము అని అంటాం. ఆ రోజుల్లో మనకు ధాన్యం వస్తే చాలు, ధాన్యం గింజలు వస్తే చాలు అన్నట్టు ఉన్నటువంటి ఒకానొక స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్దావిడ ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత ఊరి జనం ఎంతో బాగుపడి ఆమెను మళ్ళీ పిలవనంపి ఇక్కడ ఈ గుడి వెనకాల ఆమెకు ఒక చిన్న ఇల్లు కట్టించి ఇవాళ ఇంతటి చేసినటువంటి ఒక గుడి చరిత్రను సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే. అంటే ఎవరైతే భక్తులు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేమనుకున్న భక్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక బద్వేల్ పిల్లోడు యూట్యూబర్ గా నేను బ్రహ్మం గారి మఠంకి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఆ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే నన్ను
ఈ యొక్క గుడికి రప్పించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనం ఒకరికి చెప్పడం కంటే మళ్ళీ మనం చెప్పడం అనేది ఇవాళ రోజులో నాకు ఎంతో సంతోషం కలిగించినట్టు వార్త. ఇవాళ ఊరి పెద్దలు మనం విన్నాము, బిజివేముల రామసుబ్బాటి గారితో, అలాగే వెంకట సుబ్బాటితో, గాజులపల్లి కృష్ణారెడ్డి గారితో, సుభాష్ చంద్రరెడ్డి గారితో, అంటే ఒక గుడి యొక్క చరిత్ర, ఈ యొక్క గుడిని ఎవరన్నా దర్శించాలి అని అనుకుంటే మీరు బోయినపల్లి మీదుగా వచ్చేసి ఈ యొక్క గుడి దర్శించుకొని వెళ్ళొచ్చు. అందులో ఇవాళ ఒక గొప్ప శుభదినం, స్వామివారి యొక్క పోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 323 ఆరాధన ఉత్సవాల్లో ఇవాళ ఇక్కడ కూడా మనము స్వామివారి కళ్యాణం చూశాము. ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం చూశాము. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆయా పెద్దలకి, ప్రజలకి, గ్రామస్తులకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ప్రతి ఒక్కరు యొక్క దైవ కార్యక్రమం కాబట్టి మేము పంపించిన వీడియో మీరు కనుక షేర్ చేస్తే 10 మందికి ఆలయ చరిత్ర అనేది తెలియాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ మేము కష్టంతో కాదు ఇష్టంతో ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మాకు ఎంతో సంతోషకరం అన్నమాట. ఇంతటి ఈ యొక్క మాకు సహకరించిన గ్రామస్తులు, ఆలయ పెద్దలు, అలాగే ఆలయ ప్రధాన పురోహితుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి భోజనవలసిందిగా కోరుతున్నాము. గ్రామంలో ఎవరో ఒక భక్తురాలు వచ్చి ఈ దేవాలయాన్ని ఇక్కడ హరికథ చెప్తా వచ్చి ఇక్కడ సృష్టించేది చిన్న దేవాలయాన్ని, పూర్వ చరిత్ర. ఆ సృష్టించే దాంట్లో పూర్వం మా పెద్దలు ఒక చిన్న గుడి కట్టి ఆ గుడిని అక్కడ చేసి ఏదో భజన చేసుకుంటా ఉన్నారు. రాబోయే కాలంలో అది ఈ రోడ్డు హైట్ అయిన తర్వాత పూర్తి కిలబడి శిథిలావేశమై కిలబడిపోయినది. ఆ తర్వాత మేము కొంచెము డెవలప్ చేసి దాంట్లో కొంచెం ప్రెసిడెంట్ అయిన గాజుపల్లి కృష్ణారెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత బిజివేముల భాస్కర్ రెడ్డి, ఇక్కడ కొందరు సభ్యులు అందరూ కలిసి బాగా దీన్ని వేరే విధంగా ప్రజల్లో వచ్చేసుకోపోయి ఆ డబ్బులు రాబట్టి కానీ చేసి ఈ విధంగా గుడిని చేసుకుంటే ప్రక్రియ అయితే చేశారు. కాదు దాదాపు ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు. సపోజ్ 70 సంవత్సరాలు మా చిన్న పిల్లడప్పుడు గుడి కొత్తగా నిర్మించాం. అదే మా నాయన బట్టి ఒక 70 సంవత్సరాల కింద నిర్మించింది అమ్మగారు ఎవరు వచ్చి. ఆ తర్వాత కొంచెం చిన్న గుడిగా ఉండేది, దాన్ని శిథిలాపరిచయం పోయినది, దాన్ని మేము డెవలప్ చేసినాము. 3 సంవత్సరాలు ఇక్కడ చూడొచ్చు. గుడి కొన్ని సంవత్సరాల చరిత్ర, పాత గుడిని జీర్ణోద్ధరణ పూర్తి చేసుకొని నేటికి 3వ వార్షికోత్సవం అనేది జరుపుకుంటున్నారు. ఇవాల్టి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీరు ప్రతి సంవత్సరం నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎక్కడ చూసినా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గుడి కార్యక్రమం అనేది పురాతన గుడి నుంచి కొత్తగా నిర్మిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు చెప్పు, గుడిని సంవత్సరాలు ఇప్పుడు గుడి కట్టిన సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఫస్ట్ సంవత్సరంలో ఈ గుడికి చిల ప్రదర్శనలు అవన్నీ చేసినాము. 2వ సంవత్సరము వార్షికోత్సవం ప్రకారము 2వ సంవత్సరం చేసినాము. 3వ వార్షికోత్సవం ఇప్పుడు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కళ్యాణం జరపాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి మన మఠంలో కాకుండా, ఇక్కడ కాకుండా మన చుట్టుపక్కల ఎక్కడన్నా ఉందా? ఇదే నాకు తెలిసి 70 సంవత్సరాల క్రితం ఉండే గుడి వచ్చేసి చుట్టుపక్కలకి ఇదే స్వామి శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. మన ఆయన ఎక్కడైతే జీర్ణోద్ధరణ అయ్యాడో బ్రహ్మంగారి మఠం మన బద్వేల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో. కానీ ఇవాళ మనం సేకరించిన సమాచారం ఏంటంటే ఇక్కడ మన బోయినపల్లి గ్రామంలో ఇవాళ బద్వేల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గుడి మన బ్రహ్మంగారి మఠం తర్వాత ఇక్కడ బోయినపల్లిలో ఇంతటి మహత్యం ఉన్నటువంటి ఈ యొక్క గుడి ఎన్నో సంవత్సరాల పాత గుడి నుంచి
జీర్ణోద్ధరణ పూర్తి చేసుకొని ఎంతో మంది సహాయ సహకారాలతో ఇవాళ ఈ యొక్క గుడిని ఎంతో అద్భుతంగా నిర్మించి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. మీరు నేనేం మాట్లాడలేదు, చెప్పండి. చెప్తాను మాజీ ఇప్పుడు రూలింగ్ సర్పంచ్ అయినా మనతో ఈ యొక్క కార్యక్రమానికి బిజివేముల భాస్కర్ రెడ్డి గారు, అలాగే గాజులపల్లి కృష్ణారెడ్డి గారు సర్పంచ్, మన వెంకట సుబ్బాడి గారు, మనకు అందరికీ ఆల్రెడీ సుపరిచిత వ్యక్తులు, ఎందుకంటే 2-3 వీడియోలు మనం పెట్టాము. అలాగే కుప్పాల నరసింహులు కూడా తెలిసిన వారే. ఇక్కడ ఉన్నటువంటి గాజులపల్లి కేశవరెడ్డి గారు, అంకన చంద్రారెడ్డి గారు ఉన్నారు. మనతో భాస్కర్ రెడ్డి గారు మాటలే తిందాం. ఈ గుడి 3 సంవత్సరాల నుంచి శుభ్రత చేసి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం చేసే విధంగా 2వ సంవత్సరం అయిపోయింది. ఇది 3వ సంవత్సరంలో వార్షికోత్సవం చేస్తున్నాము. ఈ గుడి మన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తర్వాత 2వ గుడి ఈ బద్వెల్లు ఉపతవరపల్లిలో ఉండే గుడి. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత మటుకు గుడి కట్టింది ఎక్కడ లేదు. గుడి యొక్క నిర్మాణం మీరు ఏ విధంగా, అంటే మీ సొంతంగానా దాతల సహకారం? గుడి లెక్క లేని పరిస్థితుల్లో కూడా ఈ గ్రామ ప్రజలు ఎవరి శక్తి కొలది వాళ్ళు మాకు సహకారం చేస్తేనే దీన్ని తీసుకుని ముందుకు తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒకరు అటు పంటే వాళ్ళు మిన్ను అటు చెప్తాను. భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి దైవ కార్యక్రమానికి టెంకాయ సమర్పించి శ్రీ మధ్విలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టము. No.